హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ యూట్యూబ్లో నేనే యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ జాబ్స్కి మీకు సెలక్షన్లో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. అండ్ మీకు ఎటువంటి అనుభవం లేకుండా పర్వాలేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. స్టార్టింగ్లోనే మీకు 47,000కి పైగా శాలరీ ఉంటుంది. జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఏపీ తెలంగాణ వాళ్ళు ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. సో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలో. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. నా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో పనిచేసినటువంటి ఒక ప్రభుత్వ సంస్థ నుంచి అధికారికంగా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇంతవరకు ఎవరికీ తెలియదు ఈ నోటిఫికేషన్. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, వీడియోని మీరు చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇది. అండ్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ లేదు, అండ్ మీరు అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు. ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత మంచి ఆపర్చునిటీ మీకు మళ్ళీ రైల్వే శాఖ నుంచి అయితే రాకపోవచ్చు. ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఏమేమి జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తానంటే సేఫ్టీ ఆఫీసర్, ఇంకా మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్స్, ఇలా మనకి వేరియస్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు బేసిక్ పే ఎంత ఉంటుంది, అండ్ మీకు డిఏ ఎంత ఇస్తారు, ఇంకా మీకు ఇతరత్ర అలవెన్సెస్ ఏముంటాయి, అన్నీ కలుపుకుంటే మీకు వచ్చేటువంటి సాలరీ ఎంత, అన్నీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ ఏదైతే యాజ్ పర్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇదేంటి అంటే మనకు వచ్చినటువంటి లొకేషన్ని బట్టి ఒక సాలరీ ఉంటుందన్నమాట. సో మీకు క్లాస్ ఏ సిటీలో పోస్టింగ్ వస్తే సేఫ్టీ ఆఫీసర్కి అయితే 47,000కి పైగా సాలరీ ఉంటుంది. అండ్ మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి అయితేనేమో సేమ్ సాలరీ ఉంటుంది మీకు వచ్చినటువంటి లొకేషన్ని బట్టి. సో దీంతోపాటు మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ మంత్ 500 రూపీస్. అంతేకాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా మెడికల్ అలవెన్సెస్ 500 రూపీస్ ఎక్స్ట్రాగా మీకు ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మీకు ఇంకా ట్రావెల్ ఫెసిలిటీస్ ఉంటాయి, రెంట్ హౌస్ అండ్ హోటల్ ప్రొవైడ్ చేస్తారు. లీవ్స్కి సంబంధించి కూడా మీకు చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదని చెప్పాను కదా. సో మనకి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారంటే సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేస్తున్నారు. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో సో నోటిఫికేషన్లోనే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టడం జరిగింది. నోటిఫికేషన్లో మీకు 6th పేజీలో అయితే ఉందన్నమాట. 6th and 7th పేజీలో వాళ్ళు ఏదైతే అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారో సో ఈ అప్లికేషన్ ఫార్మాట్కి సంబంధించి 2 pages అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో మీరు జాగ్రత్తగా వినండి, మీరు వీడియో స్కిప్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. కంప్లీట్గా వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మనకి ఇక్కడ ఏదైతే వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి 2 pagesకి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయో సో మీరు కంప్లీట్గా ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు మీ డీటెయిల్స్ అనేవి మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి రాయాలి. ఇక్కడ మీరు ఫోటో అనేది అతికించాలి, దానిపైన మీరు సిగ్నేచర్ పెట్టాలి. తర్వాత ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, సేఫ్టీ ఆఫీసర్ అయితే సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పేసి రాయాలి. అండ్ తర్వాత మీ డీటెయిల్స్, మీ నేమ్ ఏంటి, మీ ఫాదర్ నేమ్, మీ పోస్టల్ అడ్రస్ అండ్ అవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్లో అయితే రాసేసిన తర్వాత సో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్, ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ పెట్టుకొని అండ్ దీంతోపాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే సరిపోతుంది. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముండాలి, ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, అండ్ మనకి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో మీకు 1 by 1 క్లియర్గా చెప్తాను. ముందుగా మనకి సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి చూడండి. ఈ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ May 1st, 2026 కల్లా మినిమం 18 నుంచి 55 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. సో మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి
విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ యొక్క కొంకన్ రైల్వేకి సంబంధించి వీడిపిడి వర్క్షాప్లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మన తెలుగు వాళ్ళందరికీ కూడా. అండ్ దీనికి సంబంధించి మీకు ఇనీషియల్గా 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత మీకు అది అప్ టు 5 years వరకు కూడా మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెన్షన్ చేస్తారనమాట. సో మీకు మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. సో మీకు ఎప్పుడు కూడా రెగ్యులర్ అంటే మనకి ఆ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తూనే వెళ్తూ ఉంటారు. మీ పర్ఫార్మెన్స్ పైన అది డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సంబంధించి ఇండస్ట్రియల్ సేఫ్టీకి సంబంధించి విభాగంలో డిప్లొమా చేసి ఉండి దాంతోపాటు మీరు ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్కి సంబంధించి కానీ లేదంటే టెక్నాలజీకి సంబంధించి కానీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ చేస్తుంటారనమాట. సో ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా మీరు నార్మల్గా డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సైన్స్కి సంబంధించి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంటే మీకు ఇండస్ట్రియల్ సేఫ్టీతో పాటు కంపల్సరీగా మీకు బీటెక్కి సంబంధించి కానీ డిప్లొమాకి సంబంధించి కానీ ఉండాలి. లేకపోతే సైన్స్ విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. సో మీకు ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనకి ఇది డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరి అయితే కాదనమాట, ఎసెన్షియల్ అనేది కాదు, డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి. సో వీటికి వచ్చేసి 45 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. విశాఖపట్నంలో మీకు పోస్టింగ్ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మెకానికల్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెకాట్రానిక్, మెటీరియల్ సైన్సెస్, మెటాలజికల్ ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే ఫుల్ టైం డిగ్రీ అనేది చదువుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ జాబ్స్కి సంబంధించి మాత్రం. సో మీరు ఈ యొక్క 2 రకాల పోస్టులకి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తానంటే మనకి ఇక్కడ వాళ్ళు డేట్స్ అనేవి మెన్షన్ చేస్తారు, ఏ పోస్ట్కి ఏ రోజు ఇంటర్వ్యూస్ ఉంటాయి అనేది. సో మీకు ఎటువంటి ఫీజు కూడా లేదు. సో డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. సో సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకి అయితేనేమో 26th May రోజు, మిగతా పోస్టులకి అయితే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి అయితే 25th May రోజు మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయన్నమాట. మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో మనకి ఇంటర్వ్యూ లొకేషన్ మాత్రం దూరమై ఉంది, కాకపోతే జాబ్ పోస్టింగ్ మాత్రం విశాఖపట్నంలో అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మన ఇక్కడ లొకేషన్ ఏదైతే ఇచ్చారో ఇంటర్వ్యూకి సంబంధించి మనకి నవీ ముంబైలో అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్గా వెన్యూ అడ్రస్ ఎక్కడ ఇచ్చారు. సో మీకు అలా ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేయండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వేకెన్సీస్ కూడా మనకి జనరల్ కేటగిరీలోనే ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్, మీకు నోటిఫికేషన్ గురించి అండ్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి లింక్స్ అన్ని కూడా మన వెబ్సైట్లో ఇస్తాను. అన్ని కూడా మీకు ప్రాపర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.